తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నృసింహ కవిచే రచించబడిన శ్రీకృష్ణ శతకములోని 1 నుండి 10 పద్యాలను మీకు వివరించబోతున్నాను. తెలుగు శతక సాహిత్యంలో విస్తృత ప్రచారమును కలిగి జనాదరణ పొందిన శతకాలలో శ్రీకృష్ణ శతకము ఒకటి. ఈ శతకాన్ని రచించిన కవి నృసింహ కవి. ఈ కవి కాలాదుల గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఈయన 1775వ సంవత్సరము ప్రాంతము వాడై ఉండవచ్చునని సాహితీ విమర్శకుల ఊహ. ఈ శతకంలో శ్రీకృష్ణుని యొక్క మహిమలు, ఆయన అవతారాలు వర్ణించబడ్డాయి. ఈ శతకము భక్తి ప్రబోధకమైనది. ఈ శతకములోని పద్యాలు సరళంగాను, సుబోధకంగాను, సులభ గ్రాహ్యమైన పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో రచించడం జరిగినది. శ్రీ రుక్మిణీశ కేశవా నారద సంగీతలోలా నగదరా శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ము కావుము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, రుక్మిణీదేవికి నాథుడైన వాడా, పరమేశ్వరుడవు. నారద మునీంద్రుడు చేయునట్టి గానమునందు ఆసక్తిని కలిగినట్టి వాడవు. గొప్పదైన గోవర్ధన పర్వతమును ఎత్తినట్టి వాడివి. ద్వారకా నగరమునందు నివసించునట్టి వాడవు. జనులు అను అసురులను సంహరించినట్టి వాడవు అయినా ఓ శ్రీకృష్ణ, మమ్ములను కరుణతో రక్షించుము స్వామి. గోపాల దొంగ మురహరా పాపాలను పారద్రోలు ప్రభుడవు నీవే. గోపాలమూర్తి దయతో నా పాలిట కలిగి బ్రోవు. నమ్మితి కృష్ణ గోలోకమును పాలించు ఓ శ్రీకృష్ణ. మురుడను రాక్షసుని తుదముట్టించిన వాడా, ఓ గోపాలమూర్తి, నా యొక్క పాపములను పారద్రోలునట్టి ప్రభుడవు నీవే కదా స్వామి. నేను నిన్నే నమ్మినాను. నీవు నా యందున దయను చూపించి నన్ను కాపాడుము స్వామి. శ్రీధర మాధవ అచ్యుత బోధరా పురుహూత వినుత పురుషోత్తమా నీ పాదయుగలంబు ఎప్పుడు మోదముతో నమ్మినాడా ముద్దుల కృష్ణ. సిరులు ఇచ్చునట్టి లక్ష్మీదేవిని హృదయమునందు ధరించినట్టి వాడా, లక్ష్మీదేవికి నాథుడైన వాడా,
శాశ్వతుడైనట్టివాడా, స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని చేత స్తుతించబడినవాడా, పురుషుల యందు పరమ శ్రేష్ఠుడైనట్టివాడా, ముద్దులు మూటగట్టెడి రూపమును కలిగినట్టివాడా, ఓ శ్రీకృష్ణ, నీ పవిత్రమైన పాదముల జంటను నిరంతరము సంతోషముతో నమ్ముకొని ఉన్నట్టివాడను, కావున నన్ను రక్షించుము స్వామి. హరిని వెదికు నాకును సిరితో ఏ తెంచి మకరి శిక్షించి దయా పరమేష్టి సురలు పొగడంగా కరికాచిన రీతి నన్ను కావుము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, పాపములను హరించునట్టివాడా, నాకు నీవే దిక్కు స్వామి. కావున నీవు లక్ష్మీదేవితో కూడి వచ్చి బ్రహ్మాది దేవతలు పొగడునట్లుగా మొసలిని నీ చక్రాయుధముతో సంహరించి ఆ గజేంద్రుని ఏ విధముగా రక్షించితివో నన్ను కూడా అదే విధముగా నీవు కాపాడుము స్వామి. గనులగు దేనుక ముష్టిక ధనుజుల చెండాడితౌరా తగభుజ శక్తి అనగాత్మ రేవతీపతి అనంగా బలరామమూర్తి వైదివి కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీదైన గొప్ప భుజబల పరాక్రమముచే దేనుక ముష్టిక అనేది రాక్షసులను సంహరించితివి. ఓ పుణ్యమైన హృదయం కలవాడా, రేవతీదేవికి నాదుడిగా పేరు ప్రఖ్యాతులు పొందితివి. బలరామావతారమును ధరించినట్టి మహానుభావుడవు నీవే కదా స్వామి. నారాయణ పరమేశ్వర దారాధర నీలదేహ దానవ వైరీ క్షీరాభిషయన యదుకుల వీరా నన్ను కావు కరుణ వెలయంగా కృష్ణ. నారాయణ, సర్వ జగములకు అధిపతి అయినట్టివాడా, వర్షాకాల మేఘము వలె నల్లనైన రూపమును కలిగినట్టివాడా, అసురులకు విరోధి అయినట్టివాడా, దుర్మార్గులను తుదముట్టించునట్టివాడా, పాల సముద్రమునందు శయనించినవాడా, యదుకుల వంశమునందు వీరాగ్రేసరుడైనవాడా, ఓ శ్రీకృష్ణ, నన్ను కరుణతో కాపాడుము స్వామి. దేవేంద్రుండలు కతోడను వావిరిగా రాళ్ళవానా పడి కురియింప గోవర్ధనగిరి ఎతిదివి గోవుల గోపకుల కాచు కొరకై కృష్ణ. ఓ శ్రీకృష్ణ, స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు
తీవ్రమైన కోపముచే దట్టముగా మిక్కిలి వేగముగా రాళ్ల వర్షమును విస్తారముగా కురిపించగా ఆ వెనువెంటనే నీవు అక్కడ ఉన్నట్టి గోవులను కాచునట్టి గోప బాలకులను రక్షించడానికై గోవర్ధనగిరిని నీ చిటికెన వ్రేలితో పైకెత్తి ఒక గొడుగుగా పట్టితివి కదా స్వామి. ఏవి బుండు ఘోరరణమున రావణు వధించి లంకరాజుగా నిలిపెన్ దీవించి యా విభీషణు ఆ విభునే తలంతుమదిని అచ్యుత కృష్ణ. ఓ శ్రీకృష్ణ, అచ్యుత, ఏ మహాప్రభువు అతి భయానకమైన సంగ్రామమునందు లంకాధిపతి అయిన రావణుని సంహరించి అతని సోదరుడైన ఆ విభీషణుని దీవించి లంకా రాజ్య రాజుగా పట్టాభిషేకమును చేసెను, అట్టి మహాప్రభువుని నా హృదయమునందు నిరంతరమును తలచెదను స్వామి. ఒకసారి నీదు నామము ప్రకటముగా తలంచువారి పాపములెల్ల వికలములై తొలగుటకును సకలార్త ఆజామిలుండు సాక్షియే కృష్ణ. ఓ శ్రీకృష్ణ, సమస్తమునకు ప్రయోజనములను చేకూర్చునట్టి స్వభావమును కలిగినట్టి వాడా, ఒక్క మారు నీ యొక్క పవిత్రమైన నామమును స్పష్టముగా ఉచ్చరించుతూ స్మరించినంతనే సకల పాపములన్నీయు పటాపంచలై ఆ వెంటనే నశించిపోవును అని అనుటకు మాకు ఆజామిలుడు అనునట్టి విప్రుడే మాకు సాక్షి కదా స్వామి. దశకంఠుని పరిమార్చియో కుశలముతో సీత తెచ్చి కొనియునయోధ్య విశదముగా కీర్తినేలితి దశరథ రామావతారా ధన్యుడ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీవు త్రేతాయుగమునందు శ్రీరామావతారమును ఎత్తి దశరథ మహారాజు కుమారునిగా జన్మించి భీకర సంగ్రామమునందు దశకంఠుడైనట్టి రావణుని సంహరించి సీతమ్మ తల్లిని క్షేమముగా తిరిగి అయోధ్య మహానగరమునకు తీసుకొచ్చి మిక్కిలి శోభాయమానమైన కీర్తితో రాజ్య పరిపాలన కావించితివి కదా స్వామి. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.